మై ఛానల్ మీ ఇంటి ఆడపడుచు. ఈరోజు బోనాలు స్పెషల్ వ్లాగ్ చేస్తున్నానండి. బోనాలు ఈరోజు మా ఏరియాలో బోనాల కోసం అనేసి మా ఇంటి ముందు ఇలా ముగ్గులు వేసుకొని అలంకరించుకున్నాను. నేను బోనం కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు బోనం ఇస్తున్నానండి నేను అమ్మవారికి. దానికోసం అనేసి ఇంటి ముందంతా ముగ్గులు పెట్టుకొని అలంకరించుకున్నాను. గుమ్మానికి తోరాలు, వేపాకులు, పువ్వులతో అలంకరించుకొని తోరణం కట్టుకున్నాను. ఇంటి ముందు మొత్తం అలంకారం పూర్తి అయిపోయింది. ఇప్పుడు నేను ప్రసాదం వండుతానండి. ముందు ప్రసాదం వండడం కోసం అనేసి నేను ఏ బౌల్లో అయితే ప్రసాదం వండాలనుకుంటున్నానో ఆ బౌల్ని పసుపు కుంకుమ పెట్టి పూజించుకుంటున్నానండి. ఇలా మీకు వీడియోలో చూపిన విధంగా పసుపు కుంకుమ ఆ బౌల్ చుట్టూ రాసి పూజించుకుంటాను. నేను ఈరోజు ప్రసాదం కోసం అన్నం వండుతున్నానండి. ఇది గ్రామదేవతల పండుగ కదండి. బోనాలు అంటే ముఖ్యంగా గ్రామదేవతల యొక్క పండుగ. ఈ గ్రామదేవతలకి ఎక్కువగా బెల్లం అన్నం కానీ పెరుగన్నం కానీ వండి నైవేద్యంగా పెడుతుంటారు. నేను పెరుగన్నమే గ్రామదేవతలకి ఎక్కువగా ఎక్కుతుందంటారు. అందుకోసం అనేసి నేను రైస్ వండుకోవడం కోసం అనేసి బౌల్ని శుభ్రంగా కడిగి దానికి పసుపు కుంకుమ పెట్టుకొని పూజించుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో ప్రసాదానికి కావాల్సిన రైస్ని నేను వండుతాను. ఈ పండుగ హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రాచీన కాలం నుండి చేసుకుంటున్న పండుగ అండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చేస్తారు. పెద్ద పండుగలా చేస్తారు. ఇది తెలంగాణ రాష్ట్ర పండుగగా కూడా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. బోనం అంటే అర్థం భోజనం అనండి. బోనం ప్రకృతి, భోజనం వికృతి అంటే రెండు ఒకే అర్థం వచ్చే పదాలన్నమాట. ఇప్పుడు ఇందులో నేను రైస్ వేసుకుంటున్నానండి. ప్రసాదం వండుకోవడం కోసం ముందుగా ఒక 10 నిమిషాల ముందు రైస్ నానబెట్టుకున్నాను. అదే రైస్ని ఇందులో వేసుకొని వండుకుంటున్నాను. ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత ఈ ప్రసాదం వండాలండి. ఇందులో ఎసరు కోసం వాటర్ పోస్తున్నాను. ఈ మామూలు ఒట్టన్నంలాగే వండేసి పెరుగన్నాన్ని నేను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించడం కోసం తీసుకెళ్తున్నాను. ఇందులో ఒక్క చిటికెడంత పసుపు వేయాలండి. ఇది సంప్రదాయం కోసం అండి. ఇలా వేసుకొని వండుతారు. ఇది ఆనవాయితీ. ఇలా వేసుకున్న తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్రసాదం అన్నాన్ని వండుకుంటానండి. ఈ ప్రసాదం తయారయ్యేలోపు నేను ప్రతిరోజు చేసుకునే నా పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాను. పూజ కోసం నేను పువ్వులు, పసుపు, కుంకుమ ఏర్పాటు చేసుకున్నానండి. ఇవి మా ఇంటి మొక్కలకి పూసిన పువ్వులు. వాటితోనే నేను పూజ చేస్తున్నాను. ముందుగా నా విగ్రహాలకి, దేవుని ఫోటోలకి పువ్వులతో అలంకరించుకొని నేను పూజ స్టార్ట్ చేస్తున్నాను. ముందు ఏ గుడికి వెళ్ళాలన్నా ముందుగా ఇంట్లో ఉన్న దేవునికి పూజ చేసుకుంటాం కదండి. అదేవిధంగా నేను నా ఇంట్లో ఉన్న నా పూజ గదిలో దేవుళ్ళందరికీ పూజ చేసుకున్నాను. నా పూజ పూర్తయిపోయిందండి. ఇప్పుడు నేను బోనాన్ని ఏర్పాటు చేసుకుంటున్నానండి. బోనం తయారు చేసుకోవడం కోసం అంటే బోనాన్ని పూజించుకోవడం కోసం 2 మట్టి కుండలు, 2 మట్టి ప్రమిదలు, పసుపు, కుంకుమ, ఒత్తి, నూనె, మనం చేసుకున్న నైవేద్యాలు రెడీగా ఉంచుకున్నానండి. పెరుగు, బెల్లం కూడా రెడీగా ఉంచుకున్నాను. ముందుగా నేను కుండని ఇలా వాటర్ అద్దుతూ ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నానండి. ముందే మామూలుగా కడిగి పెట్టుకున్నాను కుండని. మళ్ళీ ఇలా వాటర్ అద్దేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఈ పండుగ ఆషాఢ మాసంలో జరుగుతుందండి. గ్రామ దేవతలకి బోనాలు సమర్పిస్తారు. వాటినే బోనాలు అనేసి అంటారు. బోనం అంటే భోజనం అని ఇందాకే చెప్పాను కదండి. ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వెళ్తుంది అని ఆ పుట్టింటికి వెళ్ళిన అమ్మవారికి భోజనం సమర్పించాలి అంటే తమ ఇళ్ళనే పుట్టిల్లుగా భావించి తమ ఇంటికి వచ్చిన అమ్మవారికి ఇలా భోజనం సమర్పించి వస్త్రాలు, తాంబూలం, పసుపు, కుంకుమ, భోజనం సమర్పించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చమని
అందరూ కోరుకుంటూ ఉంటారండి. ఇదిగో ఇలా పసుపుతో నేను ఆ కుండను మొత్తాన్ని పూజించుకుంటున్నాను. చిన్న కుండను కూడా పసుపుతో పూజించుకుంటున్నాను. ప్రమిదలు అన్నిటిని కూడా ముందుగా పసుపుతో ఇలా పూజించుకుంటున్నాను. ఈ పండుగ జూలై అండ్ ఆగస్ట్ మాసాలలోనే వస్తుందండి. ఆషాఢం, ఈ 2 మాసాలు కూడా వర్షాకాలాలు కదండి. ఈ వర్షాకాలాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చూడమని ఇలా బోనం సమర్పించుకొని అమ్మవారిని వేడుకుంటాం. ఇప్పుడు నేను సున్నంతో అమ్మవారి రూపాన్ని కుండ మీద వేసుకుంటున్నాను. సున్నం తగలగానే పసుపు ఎరుపు రంగులోకి మారుతుందండి. అందుకు నేను సున్నాన్ని యూజ్ చేస్తున్నాను. అంతేకాదు ఈ సున్నం, పసుపు ఇవన్నీ కూడా యాంటీబయాటిక్స్గా యూజ్ అవుతాయి. అందువల్లనే వీటన్నిటిని కూడా ఈ బోనానికి వేసుకొని ఉపయోగిస్తుంటామండి. సైంటిఫిక్ రీజన్స్ కూడా దీనికి చాలా ఉన్నాయి. ఈ బోనాలు తీసుకువెళ్ళేటప్పుడు వీధి మొత్తం కూడా పసుపు నీళ్ళు వేప కొమ్మలతో చల్లుకుంటూ వెళ్తారండి. ఈ పసుపు నీళ్ళు వేప కొమ్మలతో చల్లడం వల్ల అది యాంటీబయాటిక్ కాబట్టి ఎటువంటి వైరస్లు కూడా ప్రబలించకుండా, అంటువ్యాధులు పెరగకుండా అడ్డుకుంటుంది. ఈ పండుగ ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఈ బోనాన్ని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అందించిన వారికి అమ్మ కొంగు బంగారం చేస్తుందండి. అందరి నమ్మకం అండి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఈ బోనాల పండుగ బాగా జరుపుకుంటూ ఉంటారు. అమ్మవారి రూపం వేసుకోవడం అయిన తర్వాత నేను ఇలా కుంకుమతో కుండ మొత్తానికి కూడా బొట్లు పెడుతూ అలంకరిస్తున్నానండి. అలాగే చిన్న కుండకు కూడా చుట్టూతల కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించుకుంటున్నాను. అలాగే ప్రమిదలకు కూడా 4 వైపులా కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకుంటాను. ఈ బోనాలు ముందుగా గోల్కొండలోని ఎల్లమ్మ ఆలయం నుంచి మొదలవుతుందండి. తరువాత సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయం, తరువాత బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, ఇవన్నీ అయిపోయి ఓల్డ్ సిటీలోని అమ్మవారి ఆలయంలో ఈ బోనాలు అనేవి ముగుస్తాయండి. నేను ఒక క్లాత్ని ఇలా చుట్టలాగా చుడుతున్నాను. ఎందుకంటే ఆ కుండ నిలబడడం కోసం అనేసి అలా చుట్టలాగా చుట్టేసి కుండను నించోబెడితే అందులో పక్కకి ఒరిగిపోకుండా నించుంటుంది. ఇలా నించోపెట్టుకొని ఇందులోకి ముందుగా నేను వండుకున్న నైవేద్యాన్ని అంటే అన్నాన్ని వేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క నైవేద్యం వేస్తూ ఉంటారండి. కొంతమంది పెరుగన్నం తీసుకెళ్తారు, కొంతమంది బెల్లంతో పొంగల్లాగా చేసి తీసుకెళ్తారు, మరికొంతమంది ఆకుకూరతో పచ్చన్నంలాగా ఆకుపచ్చని రంగులో ఉండేలాగా పచ్చన్నంలాగా చేసి తీసుకెళ్తారు. ఎవరి ఇష్ట ప్రకారం, ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇందులోకి నేను పెరుగు వేస్తున్నాను. పెరుగన్నాన్ని నైవేద్యంగా తీసుకెళ్తున్నానని చెప్పాను కదా, అందుకోసమని పెరుగు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం బెల్లాన్ని వేస్తున్నానండి. ఇది సంప్రదాయం, ఇలా వేయాలి. బెల్లం అనేది స్వీట్ కదండి, తీపిని కూడా అమ్మవారికి అందిస్తున్నామని. ఈ కుండ చుట్టూ కంకణం కట్టుకోవడం కోసం అనేసి నేను తాడును తీసుకుంటున్నానండి, దారాన్ని. ఈ దారం మన ఇష్టం అండి. 5 పొరలుగా వేసుకోవచ్చు, 9 పొరలుగా వేసుకోవచ్చు, 11 పొరలుగా వేసుకోవచ్చు. నేను 9 పొరలుగా తీసుకున్నాను. ఈ తాడుకి తెల్ల రంగు తాడును మాత్రమే తీసుకోవాలి. దీనికి పసుపు రాసుకుంటున్నాను. పసుపు శుభప్రదం అండి. ప్రతి కార్యానికి కూడా మనము ముందుగా పసుపు యూజ్ చేస్తాం. ఇలా కంకణాన్ని మొత్తానికి పసుపు రాసుకున్న తర్వాత దీనికి నేను వేపాకుతో కంకణాన్ని రెడీ చేసుకుంటున్నాను. వేపాకుని ఒక ఉండలాగా చుట్టి దాంతో కంకణాన్ని రెడీ చేస్తున్నాను. ఈ పండుగ ఆడపడుచుల పండుగ అండి. బోనం మోసేటువంటి ప్రతి ఆడపడుచుని కూడా అమ్మవారి అవతారం లాగా భావిస్తారు. బోనం తీసుకువెళ్తున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా వేరే నీళ్ళతో వాళ్ళ కాళ్ళ దగ్గర
వారులాగా పోస్తూ వాళ్ళని అమ్మవారు ప్రతిరూపాలుగా భావించి వాళ్ళని నమస్కరిస్తారు. మన బోనానికి కంకణాన్ని కడుతున్నానండి. కంకణం కట్టిన తర్వాత బోనాన్ని పువ్వులతో అలంకరిస్తున్నాను. ఆ కుండ చుట్టూ కూడా పువ్వుల మాలని కట్టి అలంకరిస్తున్నాను. ఇప్పుడు అందులో వేప మండలు వేస్తున్నాను. వేపాకు కూడా యాంటీబయాటిక్కే కదండి. వేపాకులతో బోనాన్ని అలంకరించాను. ఇప్పుడు చిన్న కుండని పైన పెట్టుకొని మళ్ళీ అలంకరించుకుంటాను. చిన్న కుండని పైన పెట్టుకొని అలంకరించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను పెరుగు వేస్తున్నానండి. పెరుగు, నీళ్ళు, కొంచెమంత బెల్లం వేసుకుంటారు. దీన్ని సాక అంటారు. ఇది కొంతమంది ఇలా మజ్జిగలాగా చేసుకొని ఇస్తారు సాకని. కొంతమంది పచ్చి పులుసు వేసుకొని చేసుకుంటారు. అది ఎవరి ఇష్ట ప్రకారం, ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ ఇందులో కూడా నేను వేపాకులను వేసుకొని అలంకరించుకుంటున్నాను బోనాన్ని. ఇప్పుడు దీని మీద ప్రమిదలు పెట్టుకుంటున్నాను. ప్రమిదలు పెట్టుకున్న తర్వాత ఇందులో ఒత్తి పెట్టుకొని నూనె వేసుకుంటున్నాను. ఇందులో నూనె వేసుకొని దీపం కోసం రెడీ చేసుకుంటున్నానండి. ఇలా తయారు చేసుకున్న బోనాన్ని ముందుగా ఇంట్లో పూజించుకొని ఊరేగింపులాగా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మకు సమర్పించుకుంటారండి. నేను ముందుగా ఈ బోనాన్ని ఇంట్లో పూజించుకుంటున్నాను. పూజ కోసం అనేసి కొబ్బరికాయ, అగరబత్తులు తీసుకున్నాను. ముందుగా అగరబత్తులను వెలిగించుకొని అమ్మవారికి నేను ధూపం ఇచ్చుకుంటున్నాను. ఇంటిలో ప్రతి ఆడపడుచు చేయవలసిన పండుగ అండి ఇది. అమ్మవారికి భోజనం పెట్టడం చాలా చాలా అదృష్టం. ముందుగా నేను అగరబత్తులతో దీపాన్ని వెలిగించుకొని తర్వాత అమ్మకి అంటే అమ్మవారికి నేను అందించబోయే బోనానికి ఇలా ధూపం చూపిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్న ఈ భోజనం అందరికీ దొరికేలాగా కాపాడమని ఆ అమ్మని ప్రార్థిస్తున్నానండి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను అమ్మకి నైవేద్యంలాగా. ముందు ఇంట్లో ఈ పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాతనే బోనం తీసుకెళ్ళి అమ్మకి సమర్పించుకుంటాము. సంస్కృతి పరంగానే కాక శాస్త్రోక్తంగా కూడా ప్రతి ఒక్కరూ చేయవలసిన పండుగ అండి ఇది. దీంట్లో మనం చేసే ప్రతి పని కూడా సైంటిఫికల్గా కూడా మంచి పనుల్ని చేసే విధంగానే ఈ పండుగ ఉంటుంది. కొబ్బరికాయకి కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకుంటున్నాను. కొబ్బరికాయ అమ్మ దగ్గర పెట్టుకొని మరొక్కసారి అమ్మవారికి నమస్కరించుకొని గుడిలో పూజకు కావాల్సిన వస్తువులు తీసుకొని నేను బోనంతో గుడికి బయలుదేరుతానండి. బోనం అలా తీసుకొని తల మీద పెట్టుకొని నేను గుడికి బయలుదేరుతున్నాను. ఈ బోనం అంటే భోజనాన్ని అమ్మవారికి సమర్పించడం కోసం నేను గుడికి బయలుదేరుతున్నాను. ఈ గ్రామ దేవతలకు జరిగే పండుగ అతి పెద్ద పండుగ అని నేను ముందే చెప్పాను కదండి. గ్రామ దేవతలు అంటే ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ ఇలా ఎన్నో పేర్లతో పిలుచుకోబడే గ్రామ దేవతలకి ఈ పండుగని ఘనంగా జరిపిస్తారండి. నేను గుడికి చేరిపోయాను. బోనం సమర్పించడం నేను వీడియోలో చూపించలేకపోతున్నానండి. ఎందుకంటే చాలామంది ఉన్నారు. అక్కడ వీడియో తీసే అంత సౌలభ్యం లేకుండా పోయింది. ఇప్పుడు నేను దీపాన్ని అక్కడ సమర్పిస్తున్నాను. నేను బోనం మీద ఏ దీపం అయితే తీసుకొని వచ్చానో ఆ దీపాన్ని అక్కడ అమ్మకి సమర్పిస్తున్నాను. ఇది గుడి ప్రాంతం అండి చూపిస్తున్నది. అక్కడ నేను
శాఖ అని చెప్పాను కదండి, అది ఇస్తున్నాను. తీసుకొచ్చిన వేపాకులు అక్కడ పెట్టి ఆ శాఖను అక్కడ సమర్పించి అమ్మవారికి మొక్కుతున్నాను. నేను తీసుకొచ్చిన బోనం మొత్తం సమర్పించడం అయిపోయిందండి. ఇప్పుడు మేము అదే గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి వేప చెట్టు దగ్గర నమస్కరిస్తున్నామండి. వేప చెట్టుని అమ్మవారి ప్రతిరూపం అనే అంటారు కదండి. అందరూ కూడా వేప చెట్టు దగ్గర దండం పెట్టుకుంటున్నాము. అమ్మవారికి మా పిల్లలు పువ్వులు వేస్తున్నారు. ఇదండి మా బోనాలు అమ్మవారికి సమర్పించడం. మేము ఈ విధంగా బోనాన్ని సమర్పించుకున్నాము భక్తి శ్రద్ధలతో. మరికొన్ని కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్ని చూస్తూ ఉండండి. మీ స్వాతి.